మహారాష్ట్రలో ఇండియా కూటమికి ఊహించని ఫలితాలు వస్తున్నాయి కూడా మనం చూడొచ్చు. ఇక దీనిపై అభిప్రాయం మనతో పంచుకోవడానికి బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ మనతో సిద్ధంగా ఉన్నారు. సో చెప్పండి, ఇక అన్ని చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు వెనుకబడినట్టు తెలుస్తుంది. ఎన్డీఏ కూటమికి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్నారని తెలుస్తుంది. దీనిపై మీరేమంటారు? నమస్కారం అమ్మా, చాలా సంతోషం. మహారాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి మహాయుతికి బ్రహ్మరథం పట్టారు. కని విని ఎరిగినటువంటి సీట్లు ఓట్లు కేటాయిస్తున్నారు. అద్భుతంగా ఎలక్షన్ జరిగింది. చాలా సంతోషం. అందరికి ఓటర్లందరికీ అభినందన శుభాకాంక్షలు, నాయకులు కార్యకర్తలు అందరికీ అభినందన శుభాకాంక్షలు. ఇది ఒక చారిత్రాత్మక ఎన్నికండి. ఎందుకంటే మహారాష్ట్రలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మేము కొంచెం వెనకబడ్డాం. ఆ టైంలో ఇంకా ఇండియా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ అయిపోయింది, మోడీ గారి పని అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది, మహారాష్ట్ర పని అయిపోయింది, హర్యానా పని అయిపోయింది. అది చెప్పాను. ఇప్పుడు ఏ రకంగా హర్యానా ఎన్నికల తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో, అంటే మేజర్ ప్లేయర్ అక్కడ 288 స్థానాలు ఉంటే మేజర్ గా 101 స్థానాలు వాళ్ళ కుటుంబం వాళ్ళే పోటీ చేస్తారు. దానిలో కనీసం 20 కూడా రావట్లేదు. 20 లోపల ఇందాక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో చూస్తే వాళ్ళు లీడింగ్ లో ఉంది 19 స్థానాలు ఉన్నాయి. కనీసం 20% కూడా లేదు. మా స్ట్రైక్ రేట్ చూడండి, మేము 153 స్థానాలు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో ఇప్పటికీ 128 స్థానాలు. స్ట్రైక్ రేట్ ఈజ్ అబౌట్ 85%. ఎక్కడ 85%, ఎక్కడ నాట్ ఈవెన్ 20%. భారతీయ జనతా పార్టీకి వస్తున్నటువంటి సీట్లు అటు ఇండి కూటమి మొత్తం కలుపుకున్నా సరే అంతకన్నా డబుల్ వస్తుంది మాకు. కేవలం భారతీయ జనతా పార్టీ తీసుకుంటే ఇండి కూటమి మొత్తం కలుపుకున్నా మాకు డబుల్ వస్తుంది ఇంచుమించుగా. సో ఎక్కడ నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. ఈ దెబ్బతో కాంగ్రెస్ పార్టీ అయితే మహారాష్ట్రలో తుడిచిపెట్టిపోయింది. మరొకటి మేజర్ గా ఏంటంటే ఎన్నికలు ప్రధానంగా ఏదైతే రాజకీయ కురువృత్తులు శరద్ పవార్ గారు, వారు పార్టీ కనీసం డబుల్ డిజిట్ రావడానికి కూడా ఇబ్బంది పడుతుంది. వాళ్ళు పోటీ చేసిన స్థానాలేమో 80 స్థానాలు పోటీ చేశారు, 96 స్థానాలు. శరద్ పవార్ 87, 87 స్థానాలు పోటీ చేశారు. నాట్ ఈవెన్ 10 సీట్స్ రాలేకపోతున్నారు. సో ఏదైతే వాళ్ళ రాజకీయ కురువృద్ధులైనటువంటి శరద్ పవార్ గారు ఈ ఎన్నికల తర్వాత ఇంకా రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశం ఉంది. ఆ రకంగా ఆ రాష్ట్రంలో ఒక పెను మార్పు రాబోతుంది. అలాగే ఏదైతే శివసేన, హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాకరే గారు ఏ రకంగా దశాబ్దాల కాలం పాటు శివసేనకి మొత్తం ఆయనగా నిలబడి మహారాష్ట్రాన్ని ఏలినటువంటి వ్యక్తి, తన జీవితం బతికుండంగా ఎప్పుడు శివసేన కాంగ్రెస్ పార్టీతో కలవదు అని చెప్పినటువంటి వ్యక్తి, అనేక ఆశయాలకి సిద్ధాంతాలకు పడినటువంటి వ్యక్తి యొక్క వారసుడిగా వారి తనయుడు ఏదైతే ఉద్ధవ్ ఠాకరే గారు వచ్చారో వారు ముఖ్యమంత్రిగా ఉండి, ఇండి కూటమి తరఫున ముఖ్యమంత్రిగా ఉండి ఏ రకమైనటువంటి పరిపాలన, అస్తవ్యస్త, ఒక హస్తా వసూలి, డబ్బులు వసూలు చేయటం, హింస, దారుణమైన పరిపాలన ఇచ్చారు. ఆ పరిపాలనని మా యొక్క ఎన్డీఏ కూటమి యొక్క పరిపాలన ఏదైతే షిండే గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసినటువంటి పాలన, రెండు పాలన ప్రజలు బేరీజు వేసుకున్నారు. దీంతో ఈ ఎన్నికతో ఒకటి క్లియర్ ఏంటంటే శివసేన పార్టీ కేవలం వారసులంటే వారి బయలాజికల్ వారికి పుట్టిన సంతతి కాదు. వారసులంటే కేవలం సంతతే కాదు, వారి యొక్క భావజాలాన్ని పురిగి పుచ్చుకొని భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళే అసలైన వారసులు అని చెప్పేసి ఈ ఎన్నిక ప్రూవ్ అయింది. ఇది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీలు, జనరల్ గా మా ప్రాంతీయ పార్టీలన్నీ వ్యక్తి చుట్టూ తిరుగుతుంటాయి. ఆ వ్యక్తి చుట్టూగా వాళ్ళ కుటుంబ సంబంధించిన వాళ్ళు వారసులుగా ఉంటుంటారు. వాళ్ళే ఆ పార్టీ. ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ గారు, వాళ్ళ అబ్బాయి అఖిలేష్ యాదవ్ గారు, అలాగే రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ వాళ్ళ అబ్బాయి, అదే జాతీయ పార్టీ అనుకోండి. అలాగే ఇప్పుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, ఇలాగ వారసులు జరుగుతుంటారు ప్రాంతీయ పార్టీలు. వాళ్ళే లీడ్ చేస్తుంటారు. వాళ్ళే కానీ ఆ పార్టీలో నుంచి భావజాలంకి డివేట్ అయిపోయారు ఉద్ధవ్ ఠాకరే అని చెప్పి వీరు ఏదైతే శివసేన నిజమైన బాల్ ఠాకరే వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరేగా వెళ్ళారో ప్రజలు వాళ్ళు బ్రహ్మరథం పట్టారు. అంటే బాలాసాహెబ్ ఠాకరే గారి యొక్క ఆలోచన భావజాలానికి మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. ఉద్ధవ్ ఠాకరే గారిని వారసులుగా అంగీకరించలేదు. దీంతో ఉద్ధవ్ ఠాకరే గారి యొక్క రాజకీయ జీవితం కూడా ముగియనుంది. అటు శరద్ పవార్ గారు,
ఉద్ధవ్ ఠాక్రే గారు రాజకీయ జీవితం ప్రాంతీయ పార్టీలు అక్కడ ఉన్నాయో ఆ రెండు రాజకీయ పార్టీలు కనుమరుగై ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎట్టాగో అక్కడ ప్లేస్ లేదు. వాళ్ళు ఎంతమంది మిగులుతారు, ఎంతమంది బయటకు వస్తారో చూడాలి. సో ఇది అద్భుతమైనటువంటి ఫలితాలు. అలాగే ఏ రకంగా రాహుల్ గాంధీ గారు చూస్తున్నాం గత కొన్ని మాసాలుగా ప్రజల్ని డివైడ్ చేసే విధంగా, విభజించే విధంగా, కుల గణన పేరు మీద అది బీసీలు ఓసీలను గొడవ, లేకపోతే ఎస్సీలను గొడవ, అలా ప్రజల్లో ఒక విభజనవాదాన్ని సృష్టించి ప్రజల్ని ఎక్కడికెక్కడ డివైడ్ చేసే వాదం ఏదైతే ఆయన చెప్తున్నారో దానికి ప్రజలు చెంపబెట్టు సమాధానం, అది హర్యానా కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, చెంపబెట్టు సమాధానం చెప్పారు. వాళ్ళు స్టీరియో టైపిక్ ఆరోపణలు ఏం చేస్తారు రాహుల్ గాంధీ గారు, దీనికి కాలం చెల్లింది. అలాగే ఉత్తరప్రదేశ్ లో కూడా 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 7 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. 6 బీజేపీ, 1 ఆర్జేడీ, మా మిత్రపక్ష ఆర్జేడీ, అంటే 7. గతంలో ఆ 9లో అండి మాకు 3 ఉన్నాయి, బీజేపీ 3, మిగతా అన్ని సమాజ్వాదీ పార్టీ. ఇప్పుడు 9లో మొత్తం 7 గెలుచుకుంటున్నాం, 2 సమాజ్వాదీ పార్టీ గెలుచుకోబోతుంది. ట్రెండ్స్ అలా కనబడుతున్నాయి. ఇది కూడా మా యొక్క యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క నాయకత్వానికి మరో మణి మొక్కుటంగా మేము భావిస్తాం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మేము వెనకబడ్డాం. అది కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం కావచ్చు, దేనికన్నా కావచ్చు, మేమైతే వెనకబడిన మాట వాస్తవే. దాన్ని తేరుకొని 5 మాసాల్లో తేరుకొని ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల వద్ద కన్విన్స్ చేయగలిగాము. అందుకే ఇంత అద్భుతమైనటువంటి బై ఎలక్షన్ లో కూడా అక్కడ జరిగిన 9 అసెంబ్లీలో కూడా మాకు మంచి 7 స్థానాలంటే చిన్న విషయం కాదు. దాంతో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గారికి కూడా గడ్డు కాలమే. ఇప్పుడు వరకు ఆయన ఏదో చాలా మబ్బుల్లో ఉన్నట్టు వివరిస్తున్నారు. దీంతో ఆయన నేల మీద పడతారు, నేల మీద తిరగటం మొదలు పెడతారు. ఇది మంచి ఫలితాలు. అలాగే మహారాష్ట్రలో కూడా లోక్సభ స్థానం, నాందేడ్ లోక్సభ స్థానం కైవసం చేసుకుంటున్నాం. అది మంచి పరిణామం. ఇంకో మంచిది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో 7 అసెంబ్లీ స్థానాల్లో పర్యటించారండి. 7 అసెంబ్లీ స్థానాలు, 7కి 7 గెలుస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు స్ట్రైక్ రేట్ 100% ఆంధ్రప్రదేశ్ లో కాదు, మహారాష్ట్రలో కూడా ఆయన పర్యటించిన ప్రాంతాలకు కూడా 100% స్ట్రైక్ రేట్ వస్తుంది. సారంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే పివిఎన్ మాధవ్ గారు కావచ్చు, అటు తెలంగాణ నుంచి బండి సంజయ్ గారు కావచ్చు, లేదా కిషన్ రెడ్డి గారు కావచ్చు, అందరూ లక్ష్మణ్ గారు కావచ్చు, అందరూ పనిచేశారు. సమిష్టి విజయం, చాలా సంతోషం. కాకపోతే జార్ఖండ్ వెనకబడ్డం, ఇది బాధాకరం. మాకు 2019లో ఏ రకమైనటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చాయి అదే ఇంచుమించుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. భారతీయ జనతా పార్టీకి కూటమికి, ఎన్డీఏ కూటమి 30, వాళ్ళకి ఏదో మ్యాజిక్ ఫిగర్ 51 వరకు వచ్చేటట్టున్నాయి. సో అక్కడ మాత్రం వెనకబడ్డాం. సో అక్కడ జరిగినటువంటి ఏంటి అని ఒకసారి పునరాలించుకుంటాం. ఏదైనా సరే ఈ యొక్క విజయం. అలాగే ఇంకోటి, జార్ఖండ్ లో మాకు సీట్లు తక్కువ వచ్చినామా, ఓట్ల పర్సెంటేజ్ మాత్రం చాలా ఎక్కువ, 33% ఓట్లు వచ్చాయి. 33% ఓట్లు. జేఎంఎం కి జార్ఖండ్ అక్కడ మెయిన్ పార్టీ జేఎంఎం, కాంగ్రెస్ కాదు. జేఎంఎం కి ఓట్ పర్సెంటేజ్ 21% ఇప్పుడు యాజ్ ఆన్ నౌ అయితే. సో 10% కన్నా ఎక్కువ ఓట్ పర్సెంటేజ్ భారతీయ జనతా పార్టీకి ఉంది అక్కడ. అంత ఓట్ పర్సెంటేజ్. సీట్ల విషయంలో మాత్రం కొంత వెనకబడ్డాం. ఏదైనా సరే రెట్రాస్పెక్ట్ చేసుకుంటాం. ఏదైతే అద్భుత విజయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నడ్డా గారికి, అమిత్ షా గారికి, అక్కడ సమిష్టి నాయకత్వం, షిండే గారు, ఫడ్నవీస్ గారు, అలాగే అజిత్ పవార్ గారు అందరూ కలిసికట్టుగా పనిచేశారు. ప్రజలు కూడా ఆశీర్వదించారు. సుపరిపాలనకి పెద్దపీట వేశారు. మరోసారి ఆశీర్వదించినందుకు మహారాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు.